క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, దివ్యవాణి వీక్షకులారా, మీ అందరికీ క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం విన్నప ప్రార్థన. ప్రార్థన ఎంత ముఖ్యమైందో సృష్టిలోని వస్తువులే కాదు, జీవులు కూడా మనకు నేర్పిస్తూ ఉంటాయి. ముంగిస అనే జీవి పామును చంపిన వెంటనే అది ఒక ఆకును తింటుంది. ఎందుకు తింటుందంటే పాము ద్వారా వచ్చిన విషం దాని శరీరానికి సోకకుండా ఉండాలంటే ముంగిస ఒక ఆకును తప్పకుండా తినాల్సిందే. ఆ ఆకును తినగానే ముంగిస చావకుండా బ్రతుకుతుంది. ప్రియ సోదరుడా, సోదరి, సైతాను అనే పాము యొక్క విషం మనకెక్కకుండా ఉండాలంటే తప్పకుండా మన జీవితానికి ప్రార్థన అవసరం. ప్రార్థన అనే ఆకు మనకు తప్పకుండా కావాలి. మనిషి ఒకసారి పాపం చేస్తే పొరపాటు, మనిషి రెండవసారి పాపం చేస్తే అది తడబాటు, మనిషి మూడవసారి పాపం చేస్తే అది అలవాటుగా మారుతుంది. అలవాటుగా మార్చుకోవాలంటే, అలవాటును నువ్వు మార్చుకోవాలంటే నీకు కావలసింది ప్రార్థన. అనేక రకాల ప్రార్థనల గురించి మనం ముందు ఎపిసోడ్లలో ధ్యానం చేశాం. ఈరోజు విన్నప ప్రార్థన గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన కోసం మనం చేసే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అయితే, మనం ఇతరుల కోసం చేసే ప్రార్థనని విన్నప ప్రార్థన లేకపోతే విజ్ఞాపన ప్రార్థన అంటాం. విన్నప ప్రార్థనలో స్వార్థం లేదు. విన్నప ప్రార్థనలో ప్రేమ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పొరుగువారిని నువ్వు ప్రేమించి, పొరుగువారి అవసరతలను చూసి, పొరుగువారి యొక్క కష్టాన్ని చూసి దేవునికి మొరపెట్టుకోవడమే విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల కోసం మధ్య వ్యక్తిగా ప్రభు ముందు నిలబడడం విన్నప ప్రార్థన. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, పీడితులను ఆదుకును మధ్యవర్తి ఒక్కరు కూడా లేకపోవటం చూసి ప్రభు విస్మయం పొందుతున్నాడు. ఈ లోకంలో బాధలు కలిగినప్పుడు, ఈ లోకంలో అనారోగ్యం కలిగినప్పుడు, ఈ లోకంలో అనేక రకమైన రోగములు ప్రబలుతున్నప్పుడు, ఈ లోకంలో తుఫాన్లు వస్తున్నప్పుడు, భూకంపాలు వస్తున్నప్పుడు, వారందరి గురించి బాధపడుతున్న పీడితుల గురించి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేయకపోతే ప్రభు విస్మయం పొందినట్టు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం మనకు సెలవిస్తుంది. ఒకవేళ నాశనం అవుతున్న ఈ ప్రపంచం కోసం మనం ప్రార్థన చేస్తే, మనం మధ్యవర్తిగా నిలబడితే దేవుడు కొంతమందినైనా రక్షిస్తాడేమో. నశించిపోతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారేమో. నీవు వారి కోసం ప్రార్థన చేయవా? ప్రార్థించు. విన్నప ప్రార్థనగా నీ జీవితమును మలుచుకో. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే అనేక మంది విశ్వాసులు విన్నప ప్రార్థన చేసినట్లు మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో మొదటి ఉదాహరణ మనం చూస్తున్నాం. అతడే అబ్రహాము. అబ్రహాము విన్నప ప్రార్థనను, విజ్ఞాపన ప్రార్థనను మనం చూస్తున్నాం. దేవుడు సొదొమ గొమొర నగరములను నాశనం చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర విషయము దేవుడు అబ్రహాముకు తెలియజేస్తాడు. అప్పుడు అబ్రహాము సొదొమ గొమొర పట్టణాల తరపున దేవుని ముందు నిలబడతాడు. దేవా, 50 మంది ఉంటే ఈ పట్టణాన్ని రక్షించు, 40 మంది ఉంటే ఈ పట్టణమును రక్షించు, 30 మంది ఉంటే ఈ పట్టణము రక్షించు, 20 మంది ఉంటే ఈ పట్టణాలను రక్షించు, 10 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని రక్షించు అని దేవునికి విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనను అబ్రహాము చేస్తాడు. ఇలా నాశనం అవుతున్న సొదొమ గొమొరాల కోసం అబ్రహాము చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. వినడమే కాదు, దాని తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అబ్రహాము చేసిన ప్రార్థనకు ఫలితంగా లోతు కుటుంబం రక్షించబడుతుంది. పాపంలో జీవిస్తున్న సొదొమ గొమొర పట్టణముల కోసం అబ్రహాము చేసిన ఈ ప్రార్థన గొప్ప ప్రార్థన, విన్నప ప్రార్థన. మనం కూడా నేర్చుకోవాలి. అబ్రహాము జీవితం నుండి పాపంలో జీవిస్తున్న వారి కోసం నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన ద్వారా ఒక్కరైనా మారుతారేమో. ప్రియ సోదరుడా, సోదరి,
ఇది మొదటి ఉదాహరణగా అబ్రహాము జీవితం మనకు కనపడుతుంది. రెండవ ఉదాహరణ మనం చూస్తున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 11-14 వచనాలు మనం గమనించినట్లయితే, కొండపై మోషే, కొండ కింద ఇజ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం. సినాయి కొండ మీద మోషే ప్రభువుతో మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? కొండ క్రింద మతభ్రష్టులు అవుతున్నారు. అప్పటి వరకు యావే దేవుడే మా దేవుడు, ఆయనే మమ్ము విడిపించాడు, ఫారో బానిసత్వం నుంచి విడిపించాడని ప్రకటించిన ఈ ప్రజలు తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? మోషే కొండపై ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళగా కొండ క్రింద వీళ్ళు మతభ్రష్టులై బంగారు దూడను తయారు చేసి బంగారు దూడను ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభు యావే కోపం వారి మీద వచ్చుటకు ప్రభు అంటున్నాడు మోషేతో, నీ ప్రజలు మతభ్రష్టులైరి, వారిని నేను నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజల తరపున విన్నప ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ వాగ్దానం గుర్తుంచుకో, నీవు నీ వాగ్దానం కొరకు, నీ మాట కొరకు నీ ప్రజలు రక్షించు అని విన్నప ప్రార్థన చేశాడు. అలా విన్నప ప్రార్థన చేసిన మోషే ప్రార్థన వినబడింది. ఇజ్రాయేలు ప్రజలందరూ రక్షించబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీవు కూడా విన్నప ప్రార్థన ద్వారా మతభ్రష్టులైన వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారిని ప్రభు రక్షిస్తాడు. తన కోపాగ్ని నుండి ప్రభు వారిని కాపాడుతాడు. ఇక మూడవ ఉదాహరణ మనం చూసినట్లయితే యోబు జీవితాన్ని మనం గమనించవచ్చు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, యోబు తన స్నేహితుల కొరకు విన్నప ప్రార్థన చేశాడు. ఎవరి స్నేహితులు? యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయనను హింసించిన వాళ్ళు, మాటలతో హింసించిన వాళ్ళే ఈ యొక్క స్నేహితులు. స్నేహితులని వచ్చారు, కానీ యోబును మాటలతో వారు హింసించారు కష్టాల్లో ఉన్నప్పుడు. అయినా తన స్నేహితుల కోసం యోబు విన్నప ప్రార్థన చేశాడు. ఆ విన్నప ప్రార్థనను ఆలకించిన దేవుడు తన స్నేహితులను దీవిస్తున్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన విన్నప ప్రార్థన చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. తాను నేర్పిన పరలోక ప్రార్థన మీరు గమనించండి. నాకు ఆహారం ఇవ్వండి అని ప్రభు ప్రార్థించలేదు, కానీ మాకు అనుదిన ఆహారం ఇవ్వండి అని ప్రార్థించాడు. మాకు అని చెప్పి ప్రపంచ ప్రజలందరి కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రభు ప్రార్థించాడు. ప్రార్థించమని మనకు నేర్పిస్తున్నాడు. అంటే మనకు క్రైస్తవుడి యొక్క ఉద్దేశం ప్రపంచ ప్రజలందరి కోసం ప్రార్థించాలి. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు జరిగినట్లు భూలోకమందు జరుగునుగాక అని ప్రపంచ ప్రజలందరి కోసం చేసే గొప్ప విన్నప ప్రార్థన పరలోక ప్రార్థన. అందుకే ప్రభు అంటాడు, నీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి. ప్రభు చేసింది కూడా అదే. తాను చనిపోతూ కూడా తాను ఏం చేస్తున్నాడు? ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని తన శత్రువుల కోసం ప్రభు ప్రార్థిస్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనంలో శత్రువులను ప్రేమించుడు, వారి కోసం ప్రార్థన చేయుడు అని పలికిన ప్రభువు తాను చనిపోతూ దాన్ని నెరవేర్చి ప్రజలందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, ఇదిగో ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనందరి కొరకు తండ్రి కుడి ప్రక్కన ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభులాగా నీవు కూడా ప్రభు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనము. ఇతరుల కోసం ప్రార్థించుము, నీ శత్రువుల కోసం ప్రార్థించుము, నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థించుము. ఆ చిన్న ప్రార్థన, హింసించే వారి కోసం నువ్వు చేసే ప్రార్థన వారిని మార్చగలదు, వారి జీవితాలను మార్చగలదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీలో ఎవరైనా బాధపడుతున్నారా, మీలో ఎవరైనా అనారోగ్యంతో గురిపోయినారా, అయితే వారు సంఘ పెద్దలను పిలువండి, వారు వారి కొరకు ప్రార్థించెదరు. అనగా మధ్యవర్తి అవసరము. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అదేవిధంగా అప్పుల బాధతో ఉన్న వారి కోసం, రోగములతో ఉన్న వారి కోసం, సమస్యల్లో ఉన్న వారి కోసం ప్రార్థించే వ్యక్తి అవసరం.
ఆ ప్రార్థించే వ్యక్తి ప్రార్థన, విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన బాధల్లో ఉన్న వారి కోసం చేస్తే ప్రభు ఆ ప్రార్థనను విని ప్రభు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పౌలు జీవితంలో కూడా మీరు చూడండి, పౌలు బందీలై ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నారు? మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సహాయం వలన నాకు విముక్తి కలుగునుగాక. ఆయన కూడా ఫిలిప్పీలకు రాస్తూ, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను బందీనై ఉన్నాను, మీరు నా కోసం ప్రార్థన చేస్తే నేను విముక్తి పొందుకుంటాను, నా కోసం విన్నప ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి అని ఫిలిప్పీ ప్రజలను ఆయన అడుగుతున్నాడు. కనుక ఇవన్నీ ఉదాహరణలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, అబ్రహాము జీవితంలో కావచ్చు, లేకపోతే మోషే జీవితంలో కావచ్చు, యోబు జీవితంలో కావచ్చు, యేసుప్రభు జీవితంలో కావచ్చు, పౌలు జీవితంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా విన్నప ప్రార్థన ద్వారా ఇతరుల కోసం ప్రార్థించారు. అందుకే అలా ప్రార్థించిన ప్రతిసారి అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు జరుగుతాయి. ఇందాక నేను చదివిన సువార్త భాగాన్ని కూడా గమనించండి. యేసు ప్రభు వద్దకు ఒక పిశాచం పట్టి నోట మాట రాని ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు తీసుకొని వస్తున్నారు. ఆ కొందరు వ్యక్తులు సహాయం చేశారు. కొందరు వ్యక్తులు ఈ మూగవాణిని యేసు ప్రభు వద్దకు చేర్చారు. అందుకే ఆ కొందరు వ్యక్తులు చేసిన ఆ పని వలన, ఆ ప్రార్థన వలన ఈ మూగవాడికి మాటలు వస్తున్నాయి. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితం కూడా మూగబడి ఉందేమో, నీ కుటుంబ జీవితం మూగబడి ఉందేమో, ప్రపంచము మూగబడి ఉందేమో యేసును ప్రకటించడానికి. కాబట్టి యేసును ప్రకటించే వ్యక్తులుగా మనం మారాలంటే విన్నప ప్రార్థన జరగాలి. అందుకే ప్రభు అంటారు, పంట మిక్కుటము కోతగాండ్రు తక్కువ, కనుక కోతగాల కోసం మీరు ఎనలేని ప్రార్థన చేయండి. అనగా ప్రపంచ ప్రజలకు సువార్త అందించడం కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రపంచంలో భారంగా ఉన్నప్పుడు, వైరస్లు ప్రబలినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, పిల్లల జీవితం భవిష్యత్తు అతలాకుతలం అవుతున్నప్పుడు ఎవరో ఒకరు ఆ కుటుంబాల కోసం ప్రార్థించే వ్యక్తులు అవసరం. హెజెకియేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, ప్రపంచం అనే గోడ కూలిపోతుంటే ఎవరైనా గోడ పడిపోయిన తావు నుండి దేశాన్ని రక్షించుమని ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు పరిశీలించి చూస్తాడు అని దేవుని వాగ్దానం చెప్పబడుతుంది. అని మన కుటుంబం పడిపోతుందంటే ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, కావలి వారు యెరూషలేం నగరం చుట్టూ నిలబడి వారు ఎల్లవేళలా ప్రభువుకు మొరపెట్టే వాళ్ళంట. యెరూషలేం నగరం చుట్టూ కావలి వాళ్ళు దేవునికి మొరపెట్టే వాళ్ళు, ప్రభువా మా నగరాన్ని రక్షించుమని. అదేవిధంగా కుటుంబాలను రక్షించమని అడిగే వాళ్ళు కావాలి, దేశాన్ని రక్షించమని అడిగే వాళ్ళు కావాలి, సంఘాలను రక్షించమని అడిగే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులే విన్నప ప్రార్థన చేసేవారు. అలా విన్నప ప్రార్థన చేసే వారి జీవితం ఫలభరితం అవుతుంది. అబ్రహాము జీవితం విన్నప ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన జాతులకు తండ్రిగా అవుతున్నాడు. యోబు విన్నప ప్రార్థన చేశాడు కాబట్టి, తన శత్రువుల కోసం ప్రార్థించాడు కాబట్టి, తన మాటలతో హింసించిన వారి కోసం ప్రార్థించాడు కాబట్టి ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకుంటున్నాడు. యేసు తన శత్రువులను ప్రేమించి ప్రార్థించాడు కాబట్టి ఆయన 3వ దినాన ఉత్థానం అవుతున్నాడు. నీ జీవితం కూడా ఉత్థానం అవ్వాలంటే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీవు కూడా
నీవు కూడా విన్నప ప్రార్థనను చేయాలి, ఇతరుల కోసం ప్రార్థించాలి. స్వార్థ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అయితే, ఏ స్వార్థం లేకుండా ఇతరులు మారాలనే ఆలోచన ఆశతో చేసే ప్రార్థన విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, యాజకులు ఏం చేయాలో చెప్పబడుతుంది. యాజకులు, మాలాంటి యాజకులు ఏం చేయాలంట అంటే, బలిపీఠం దగ్గర నిలబడి బలిపీఠం ముందు ఉన్న ప్రజల కోసం దేవునికి మొరపెట్టాలి. బలిపీఠం చేత నిలబడి మేము చేయాల్సిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. శిలువ మీద నుండి యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన, ప్రభువా వీరు చేస్తున్న పాపములు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. తండ్రి కుడి ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు కూర్చొని చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఇంతమంది ఇలా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు నీ కుటుంబం కోసం. నీవు కూడా విజ్ఞాపన ప్రార్థనకుడిగా, ప్రార్థన చేసేవాడిగా మారు. ఒక చిన్న సంఘటన పునీత చిన్న తెరేసమ్మ గారి జీవితంలో జరిగింది. అది విజ్ఞాపన ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనకు వివరిస్తూ ఉంది. చిన్న తెరేసమ్మ గారు ఒకరోజు ఉదయాన్నే పేపర్ తీసి చదివారంట. రేపటి దినాన ఒక దొంగ వాణిని ఉరివేస్తూ ఉన్నారు. వెంటనే చిన్న తెరేసమ్మ గారు ఏం చేశారో తెలుసా? ఆ దొంగ వాణి కోసం ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవా, ఈ యొక్క వ్యక్తి దొంగవాడు, ఆయన రేపటి దినాన ఉరి వేయబోతున్నారు. ఆయన ఉరి వేసే ముందు మంచి పాప సంగీతం చేసి పాప క్షమాపణ పొందుకొని పరివర్తన చెంది మరణించాలయ్యా అని చిన్న తెరేసమ్మ గారు తన కాన్వెంట్లో ఈ యొక్క దొంగ వాని కోసం, ఉరి తీయబోతున్న వాని కోసం ప్రార్థించిందంట. ఆ రోజు అయిపోయింది, తెల్లారయింది. ఉరి తీసే వ్యక్తిని ఉరి తీయడానికి పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. అలా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు గొప్ప విషయం జరుగుతుంది. ప్రియ సోదరుడా, సోదరి, ఆ యొక్క వ్యక్తి చివరి కోరిక ఏంటి అని పోలీసులు అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఒక కథోలిక గురువును పిలిపించండి అని ఆ దొంగవాడు అడుగుచున్నాడు. ఆ యొక్క వ్యక్తి, ఉరి తీయబోయే వ్యక్తి అడుగుచున్నాడు. వెంటనే కథోలిక గురువు వచ్చాడు. ఈ వ్యక్తి దొంగవాడు మోకరించి, ప్రభువా నా పాపములు క్షమించుమని ప్రార్థించాడు. ప్రార్థించగా పాప క్షమాపణ ఆయన పొందుకొని ఆయన ఉరి తీయబడుతున్నాడు. ఎలా జరిగింది అద్భుతం? చిన్న తెరేసమ్మ గారు చేసిన విన్నప ప్రార్థన, చిన్న తెరేసమ్మ గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి ప్రియ సోదర సోదరి, విన్నప ప్రార్థనకి శక్తి ఉంది. నీవు ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, నీవు పిలుతువేని నేను నీకు జవాబిత్తును. ఇతరుల కోసం నీవు ప్రభువును పిలువుము, నీ సంఘం కోసం పిలువుము, నీ కుటుంబం కోసం పిలువుము, నీ ప్రపంచం కోసం పిలువుము. ప్రభు జవాబిస్తాడమ్మా. చిన్న తెరేసమ్మ గారికి జవాబిచ్చిన దేవుడు నీకు కూడా జవాబిస్తాడు. కాబట్టి విన్నప ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలుసుకో. కనీసం ప్రతిరోజు 5 వ్యక్తుల కోసం, నీకు తెలిసినా తెలియని వ్యక్తుల కోసం ప్రభువును ప్రార్థించు. ఆ విన్నప ప్రార్థన అనేక అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. మీ పాపంలో పడకుండా ప్రార్థన మమ్ము రక్షిస్తుంది. ప్రభువా, అన్ని ప్రార్థనలో కల్లో అతి ముఖ్యమైన ప్రార్థనను విన్నప ప్రార్థన, ఇతరుల కోసం మేము చేసే ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయండి. ఎప్పుడు మా స్వార్థం కోసం ప్రార్థించుకోకుండా ఇతరుల మంచితనం కోసం ప్రార్థించే బలం దయచేయండి. అబ్రహాములాగా, మోషేలాగా, యోబులాగా, మీ కుమారుడైన యేసుక్రీస్తు లాగా, పునీత చిన్న తెరేసమ్మ గారిలాగా ఇతరుల కోసం ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో మా భారతదేశం కోసం, మా భారతదేశపు రాజ్యమును పరిపాలిస్తున్న నాయకుల కోసం మరియు మా సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ దేశంలో దీవించండి. ఈ దేశంలో మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం ఈ దేశంలో నెరవేరబడునుగాక. ప్రభువా, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దివ్యవాణి వీక్షిస్తున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు యేసు నామములో విడుదల పొందుకొనుగాక. అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు కుటుంబాల్లో జరుగునుగాక. చీకటి వెలుగుగా మారునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.